స్కూళ్లు పునఃప్రారంభమైన సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఆర్టీఏ దాడులు జరుగుతూ ఉన్నాయి. డీటీసీ దుర్గా ప్రమీళ ఆధ్వర్యంలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. బస్సుల ఫిట్నెస్ తో పాటు నిబంధనలు పాటిస్తున్నారా లేదా, లైసెన్సులు ఉన్నవారే బస్సులు నడుపుతున్నారా, ఓవర్లోడ్తో ప్రయాణాలు సాగుతున్నాయా, ఇలా అనేక విషయాలను అధికారులు పరిశీలించారు. బస్సులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. బస్సుల్లో ప్రయాణిస్తూ ఉన్న పిల్లల పేర్లు, వారి క్లాస్, సెక్షన్స్ వివరాలను ఆన్లైన్లో పెట్టి ఆ కాపీలను బస్సులో డ్రైవర్ల వద్ద ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ డీటీసీ దుర్గా ప్రమీళ చెప్తూ ఉన్నారు. ఏవి కూడా బయటకు తీసుకురావద్దని మేము చెప్తూనే ఉన్నాం. ఫిట్నెస్ చేయించుకున్న తర్వాతనే బయటకు రావాలి. కాకపోతే చాలా ఇప్పటివరకు మేము దాదాపు 25 నుంచి 30 వరకు వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. ప్రతి బస్సు కూడా ఫిట్నెస్ ఉంది. ఫిట్నెస్ లేని వెహికల్స్ కనుక మా రైడ్స్లో కనుక దొరికినా లేకపోతే రోడ్ మీదకి తీసుకొచ్చినా అటువంటి వెహికల్స్కి యాజమాన్యంపై అండ్ డ్రైవర్పై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలానే పర్మిట్ క్యాన్సిలేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు సిటీలో చేస్తున్నాము, అంటే ఈరోజు సిటీలో చేసాము. రేపు ఈవినింగ్ నుంచి ఈరోజు ఈవినింగ్ నుంచి ఇంటీరియర్ ప్లేసెస్లో కూడా ఎక్కడైతే మనకి లోపల బాన్సువాడ, బిచ్చుకుంద, ఆర్మూర్ లోపల, కామారెడ్డి లోపల ఎక్కడైతే వితౌట్ ఫిట్నెస్ ఏ వెహికల్ తిరిగినా మేము సీజ్ చేస్తాం. అలానే స్కూల్ పిల్లల ఆటోలు ఎక్కువ మందిని పిల్లలు కనుక ఆటోలు అయితే ఆటో డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఆటోని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని 1-2 సార్లు దృష్టిలో పెట్టుకొని అసలు పిల్లలు ఎట్లా వెళ్తున్నారు, ఎలా ట్రావెల్ చేస్తున్నారు అనేది 1-2 సార్లు చూసుకోమని మా డిపార్ట్మెంట్ వైపు నుంచి